హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మనం ఒక ఇంట్రాడే ఆప్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. రూల్స్, స్టెప్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే హైలీ రిస్కీ సెగ్మెంట్స్. అందులో ఇంట్రాడే చేస్తున్నామంటే ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్లు, హెడ్జింగ్ కోసం లేకపోతే పొజిషనల్గా కాకుండా ఇంట్రాడేలోనే తీసుకొని ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అవుతున్నాం అంటే. కాబట్టి ఇప్పుడు మీకు ఏ స్ట్రాటజీని అయితే ఇవాళ నేను చెప్పబోతున్నానో ఆ స్ట్రాటజీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంతా కూడా రిస్క్ని కంట్రోల్ చేయడంలో ఉంటుంది. అండ్ యూజువల్గా ఆప్షన్ సెల్లింగ్ అంటే మనకి రేంజ్ బౌండ్లో ఉండిపోతేనే కదా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మాట్లాడుకోబోయే స్ట్రాటజీ మీకు రేంజ్ బౌండ్లో ఉన్న మనీ ఇస్తుంది, ట్రెండింగ్ మార్కెట్ అయినా మనీ ఇస్తుంది. ఎదర్ రేంజ్ బౌండ్ ఆర్ ట్రెండింగ్, ఈవెన్ వోలటైల్ కేసెస్లో లైక్ టాప్ సైడ్ అలా వెళ్ళి సడన్గా మళ్ళీ రివర్స్ అయ్యి సడన్గా మళ్ళీ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదా మార్కెట్. అలాంటి వోలటైల్ కేసెస్ని కూడా బెస్ట్గా హ్యాండిల్ చేయగలిగే రూల్స్ని ఇంట్రాడే స్ట్రాటజీలో నేను మీకు ఇంక్లూడ్ చేసి చెప్పబోతున్నాను. సో ఈ రూల్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక లైవ్ ట్రేడ్ని చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఈ స్ట్రాటజీ మీరు ఒకవేళ లాస్ట్ 5 years నుంచి మార్కెట్లో చేస్తూ వచ్చుంటే ఎవ్రీ మంత్ మీకు ఎంత ప్రాఫిట్ వచ్చేది, అది ఎంటైర్ ఇయర్కి చూస్తే ఎంత ఉంటుంది ప్రాఫిట్, అండ్ లాస్ట్ 5 years నుంచి ఒకవేళ ఈ స్ట్రాటజీని మార్కెట్లో ఇదే రూల్స్తో ఫాలో అవుతున్న వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత ఉండేది, లాస్ట్ 5 yearsలో ఈ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా, లాస్ట్ 5 years బ్యాక్ టెస్టింగ్ డేటాని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది కంప్లీట్లీ అడ్జస్ట్మెంట్ ఫ్రీ. ఎక్కువ క్యాపిటల్ని కేవలం అడ్జస్ట్మెంట్ని మైండ్లో ఉంచుకొని మెయింటైన్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. అండ్ ఇది స్ట్రాటజీ. బట్ నాకేమనిపించిందంటే ఈ ఒక్క స్ట్రాటజీని మీకు చెప్పడానికి రూల్స్ చెప్తున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. బట్ నేను అక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటి కారణంగానే మాకు ఇంత టైం పట్టింది ఇది ఇలా వీడియోలోకి రావడానికి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒక ప్రామిస్ చేయాలి. మీరు ఏ స్ట్రాటజీ చెప్తున్నా, నేనైనా కదా ఎవరు చెప్తున్నా, డైరెక్ట్గా మీరు మార్కెట్లోకి వెళ్ళి దాన్ని అప్లై చేసేద్దు ఓన్ మనీతో. మీరు కొంత టైం అట్లీస్ట్, నేను సజెస్ట్ చేసేది మినిమం 4 weeks, ఒక 1 month అయినా సరే దాన్ని ప్రాక్టికల్గా మీరు మార్కెట్లో గమనించండి. ఓకే, ఇవాళ నేను ఇది చేసుంటే ఏం జరిగేది అని పేపర్లో నోట్ చేయండి. ఆ పేపర్ ట్రేడ్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో పేపర్ ట్రేడ్ చేయండి. చేస్తే మీకు అర్థమైపోతుంది అది వర్క్ అవుతుందా లేదా అని. సో కాబట్టి ఇప్పుడు చెప్తున్న స్ట్రాటజీ నేను చూపిస్తున్నదంతా చూస్తూ అంతా బాగుంది కదా అని వెంటనే మార్కెట్లోకి వెళ్ళి దీన్ని అప్లై చేయకుండా మినిమం ఒక 4 weeks, ఒక 1 month పాటు దీన్ని పేపర్ ట్రేడ్ చేసి మీకు ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. చూసారా, ఎంటైర్ థింగ్ మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది, మీకు ఒక గ్రిప్ ఉన్నట్లు అనిపిస్తుంది మీరు చేస్తున్న దాని మీద. అది వచ్చిన తర్వాత మార్కెట్లో ట్రేడ్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఒక వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్లయితే, ఆల్రెడీ FNO సిరీస్కి సంబంధించిన పార్ట్ ఇది ఈ వీడియో. బట్ FNO సిరీస్ రిలేటెడ్గా ఆల్రెడీ బేసిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ కవర్ అయ్యాయి. అండ్ ఈ రీసెంట్గా ఈక్విటీ సిరీస్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ వీటి రిలేటెడ్గా మీకు వాల్యూ ఉంటుంది అనుకుంటే దెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ మరికొన్ని చూడాలనుకుంటే వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. నేనైతే ఒక 15,000 likes అయినా వస్తాయనుకుంటున్నాను. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న ఎంటైర్ స్ట్రాటజీ ఉంది చూసారా, అది షార్ట్ స్ట్రాడిల్ బేస్డ్ అనమాట. సో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, టార్గెట్, స్టాప్ లాస్, వీటన్నిటిని మాట్లాడుకునే ముందు అసలు షార్ట్ స్ట్రాడిల్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ విన్న వాళ్ళకు కూడా ఒక చిన్న రివిజన్లా క్విక్గానే మాట్లాడుకుందాం. 38,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది. 38,000 దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ని మనం బై చేస్తుంటే లాంగ్ స్ట్రాడిల్ అంటాం, సెల్ చేస్తుంటే షార్ట్ స్ట్రాడిల్ అంటాం. మన ఫోకస్ ఇప్పుడు షార్ట్ స్ట్రాడిల్ బేస్డ్గా. ఫస్ట్ నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట స్టెప్స్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటాయి మన స్టెప్స్ అని. తర్వాత దానికి ఒక బోర్డ్ ఎగ్జాంపుల్ని మాట్లాడుకుందాం. జనరల్గా ఇలా బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఉంటే మనం ఇవి సెల్ చేస్తే ఇవి ఇలా అవుతుంది అనుకొని బోర్డ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. తర్వాత లైవ్ ఎగ్జాంపుల్ని చూపిస్తాను. తర్వాత బ్యాక్ టెస్టింగ్ డేటా దగ్గరికి తీసుకువెళ్తాను. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. చాలా సింపులే. మనం ఈ స్ట్రాటజీని 9:30కి ఎంటర్ అవుతాం. 9:30 ఎందుకు, 9:15కి ఎందుకు కాదు, 9:45కి ఎందుకు కాదు, 10కి ఎందుకు కాదు, 10:15కి ఎందుకు కాదు, 9:30 ఎందుకు? నేను మీకు చెప్పానా ఈ స్ట్రాటజీ చాలా సింపుల్. బట్ ఇలా నేను మీకు 9:30 అని చెప్పడానికి చాలా టైం, చాలా వోల్టైల్ డేస్, చాలా రేంజ్ బౌండ్ డేస్, మిగిలినవన్నిటినీ కన్సిడర్ తీసుకొని మీకు ఇప్పుడు ఈ 9:30 అనే ఒక వర్డ్ వస్తుంది. స్ట్రాటజీ చాలా సింపుల్ స్ట్రాటజీ. మీరు కావాలన్నా మీరు చేంజెస్ చేయండి. 9:30 నుంచి 9:45, 10 మీ చేంజెస్ని మీరు చేయండి కావాలంటే. కానీ మేము అనుకుంటున్న బెస్ట్ పారామీటర్స్ అయితే ఇవి. ఈ స్ట్రాటజీ మనం 9:30కి ఎంటర్ అవుతాం, 3 o'clockకి ఎగ్జిట్ అవుతాం. ఇన్ బిట్వీన్ కూడా మన టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ టార్గెట్ స్టాప్ లాస్ ఏది హిట్ అవ్వకపోతే 3 o'clockకి
పర్మనెంట్గా ఎగ్జిట్ అయిపోతాం. అండ్ ఇది అనుకున్నాం ఇందాకే, షార్ట్ స్ట్రాటజీ. షార్ట్ స్ట్రాటజీ అంటే మార్కెట్ ఎక్కడుందో, మార్కెట్ అంటే ఏంటి, స్పాటా ఫ్యూచరా? ఫ్యూచర్ కాదు, స్పాట్. మార్కెట్ ఎక్కడుందో అక్కడున్న కాల్ అండ్ పుట్ని సెల్ చేయడం షార్ట్ స్ట్రాటజీ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్లో షార్ట్ స్ట్రాటజీ చేసే వాళ్ళకి ఒకవేళ మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉందంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అదే, బికాస్ మంచి డబ్బులు వస్తుంది అక్కడ. బట్ అలానే మనం నేకెడ్గా చేసాం అనుకోండి, జస్ట్ కాల్ అండ్ పుట్నే సెల్ చేసాం, దెన్ అన్లిమిటెడ్ రిస్క్ కదా ఒకే డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిపోతుంటే. రిస్క్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఇక్కడ స్టాప్ లాస్ని పెడుతున్నాం. స్టాప్ లాస్ 20% తీసుకుంటున్నాం. ఎంత ప్రీమియంది సెల్ చేస్తున్నాం అందులో 20% స్టాప్ లాస్ని పెడుతున్నాం. అగైన్ ఇక్కడ కూడా ఎందుకని 20, 15 ఎందుకు కాదు, 25 ఎందుకు కాదు, 30, 40, 50 స్టాప్ లాస్ ఎందుకు పెట్టకూడదు? సెల్ చేసిన ప్రీమియంలో ఎందుకని 20% ప్రీమియం మాత్రమే స్టాప్ లాస్ పెట్టాలి? ఇది ప్రీవియస్గా ఉన్న మనకి మార్కెట్ డేస్ ఉంటాయి కదా, వోల్టైల్ డేస్, ట్రెండింగ్ డేస్, రేంజ్ బౌండ్ డేస్, వీటన్నిటిలో కూడా మనం ఒకవేళ 15 పెడితే ఏమవుతుంది, 18 పెడితే ఏమవుతుంది, 20, 25, 30, 35 ఇలా 5 ఇంకొన్ని సందర్భాల్లో 2 or 3% మార్చుకుంటూ కూడా బ్యాక్ టెస్ట్ చేస్తే మాకు పర్సనల్గా ఎక్కువగా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనిపించిన లెవెల్ 20% స్టాప్ లాస్ 20%, టార్గెట్ 50%. అగైన్ ఇక్కడ కూడా ఎంత పర్సెంట్ అయినా మన టార్గెట్ని డిసైడ్ చేయొచ్చు, కానీ టార్గెట్ 50% మేము ఐడియల్ అనుకుంటున్నాం, బెస్ట్ అనుకుంటున్నాం. సో స్టాప్ లాస్ 20%, టార్గెట్ 50%. ఓకే, సో 9:30కి స్టార్ట్ చేస్తాం, కాల్ అండ్ పుట్ సెల్ చేస్తాం, మార్కెట్ ఎక్కడుందో అక్కడ చూసి కాల్ అండ్ పుట్ సెల్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ మేము పర్సనల్గా తీసుకొని చెప్తున్నది బ్యాంక్ నిఫ్టీని. సో ఎంటర్ అయ్యాం, స్టాప్ లాస్ పెట్టాం, టార్గెట్ పెట్టాం. తర్వాత ఏంటి, సో స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వాలి, టార్గెట్ అయినా హిట్ అవ్వాలి. 3 o'clockకి మనం ఎగ్జిట్ అవుతాం. 3 o'clock ఎగ్జిట్ అవుతూ ఉండడం, టార్గెట్ హిట్ అవుతూ ఉండడం మనకి ఫేవరబుల్ కేసెస్. అక్కడ మనం థింక్ చేయాల్సిన నీడ్ లేదు. మనం థింక్ చేయాల్సిన కేసు అంతా కూడా స్టాప్ లాస్ హిట్ అవుతున్నది. ఇక్కడ స్టాప్ లాస్ మనం కాల్కి పెడుతున్నాం, ప్యారల్గా పుట్కి కూడా స్టాప్ లాస్ ఉంది. సో వాట్ ఇఫ్ ఒకవేళ కాల్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ వెంటనే రివర్స్ అయ్యి పుట్ స్టాప్ లాస్ని కూడా హిట్ చేస్తే? జస్ట్ స్టాప్ లాస్ పెట్టండి, టార్గెట్ పెట్టండి, చూద్దాం మార్కెట్లో ఏమవుతుందో అనేది కాదు ఈ స్ట్రాటజీ. ఒకవేళ కాల్ స్టాప్ లాస్ హిట్ అయితే మీనింగ్ ఏంటి, కాల్ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మార్కెట్ పెరిగింది, మార్కెట్ పెరిగితే మరి పుట్ ఏమవుతుంది, పడుతుంది. ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యే పాయింట్కి పుట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రైస్ ఉంటుంది కదా, ప్రీమియం ఉంటుంది కదా, అప్పుడున్న ఆ ప్రీమియంకి 20% స్టాప్ లాస్ తీసుకుంటాం. స్టార్టింగ్లో పెట్టిన స్టాప్ లాస్ని రివైజ్ చేస్తూ కాల్ స్టాప్ లాస్ ఎక్కడైతే హిట్ అయిందో అక్కడున్న పుట్ ప్రీమియంకి 20% స్టాప్ లాస్ని మోడిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఇంపార్టెంట్ థింగ్, ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. మనం మొత్తం స్ట్రాటజీలో డైరెక్షనల్గా మార్కెట్ ఫాలో అవుతుంటే ఆ 20% స్టాప్ లాస్ ఎలాగో హిట్ కాదు, పుట్ ఇంకా ఫాలో అవుతూ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఓవర్టైల్ అయ్యి సడన్గా రివర్స్ అయితే దాని అది వర్స్ట్ కేస్ అవుతుంది. కాబట్టి అది కంట్రోల్ చేయడం కోసం మనం ఆ స్టెప్ని తీసుకుంటున్నాం. జస్ట్ థియరీ ఇప్పుడు మనం మాట్లాడుకుంది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జాంపుల్ని గమనిద్దాం. బోర్డ్ ఎగ్జాంపుల్ని గమనించే ముందు మనకు క్లారిటీ వచ్చి ఉండాలి. ఇప్పటికే మీరు గమనించండి, ఇప్పుడు మొత్తం మాట్లాడుకున్న దాంట్లో గమనించండి. స్ట్రాటజీ చేస్తున్నాం, ఎడదామని కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తున్నాం, 20% స్టాప్ లాస్ పెడుతున్నాం. 20% స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ మూవ్ అవుతుందంటే రేంజ్ బౌండ్లో ఉన్నట్టు. సరే 30 పెట్టచ్చు కదా, ఇంకాస్త ఎడ్జ్ ఉంటుంది కదా, 40 పెట్టచ్చు, ఇంకాస్త స్పేస్ ఉంటుంది, ఇంకాస్త రూమ్ ఉంటుంది కదా. అంటే మనం ఎంతైతే అచీవ్ చేయగలమో టార్గెట్, దానికి తగ్గట్టు స్టాప్ లాస్ ఉండాలి. నేను మీకు ప్రీవియస్గా కూడా చాలాసార్లు చెప్పాను, మనం ప్రాఫిట్ ఎంత చూస్తున్నాం అనేది మనల్ని ప్రాఫిటబుల్గా ఉంచదు. మనం స్టాప్ లాస్ ఎంత తీసుకుంటున్నాం, మన రిస్క్ ఎంత కంట్రోల్డ్గా ఉంది అనేది. ఇవాళ మనకి పెద్ద మనీ రాకపోవచ్చు, ఇవాళ లేకపోతే ఇంకొక 3-4 డేస్ రాకపోవచ్చేమో, అంత పెద్ద మనీ మనకు కనిపిస్తూ ఉండదేమో, బట్ స్లోగా అకౌంట్ గ్రో అవుతుంది మీరు కానీ రిస్క్ని చాలా చాలా మినిమంగా ఉంచితే. సో ఇప్పుడు మీరు చూసింది ఇప్పటివరకు థియరిటికల్. ఇప్పుడు బోర్డ్ ఎగ్జాంపుల్ని గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ 38,000 దగ్గర ఉంది. 38,000 దగ్గర ఉన్నప్పుడు షార్ట్ స్ట్రాటజీ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి, 38,000 కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తున్నారు. కాల్ అండ్ పుట్ అనుకుందాం, 38,000 దగ్గర ఉన్నప్పుడు 38,000 కాల్ అండ్ పుట్ రెండు కూడా 400లో ఉన్నాయి. 400లో ఉన్నాయి అనుకుంటున్నాం కదా. వాటిల్ని మనం 9:30కి సెల్ చేస్తాం. 9:30కి సెల్ చేసినప్పుడు వాటి స్టాప్ లాస్ ఎంత, 20% ఆఫ్ 400 అంటే ఎంత, 80 పాయింట్స్. సో కాల్ 480 దగ్గరికి వస్తే ఎగ్జిట్ అయిపోతాం, పుట్ 480 దగ్గరికి వస్తే ఎగ్జిట్ అయిపోతాం. కాల్కి 480 స్టాప్ లాస్, పుట్కి 480 స్టాప్ లాస్. కొంత టైం అయింది, 38,000 దగ్గర నుంచి మార్కెట్ మూవ్ స్టార్ట్ అయింది.
38,100, 38,200 అలా మూవ్ అవుతుంది. కాల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కాల్ స్టాప్ లాస్ ఎక్కడ హిట్ అవుతుంది? 480 దగ్గర. కాల్ 480కి వెళ్ళిందంటే పుట్ ఫాలో అయి ఉండాలి కదా. కాల్ 80 పాయింట్స్ పెరిగింది 400 నుంచి, మరి పుట్ 80 కాకపోయినా ఒక 50 పాయింట్స్ అయినా ఫాలో అయి ఉంటుంది అనుకుందాం. ఇన్ ద బ్యాడ్ కేస్ 80కి 80 ఫాలో అవ్వాలని లేదు కదా. ఇక్కడ 80 పెరిగింది, ఇక్కడ 50 ఫాలో అయింది అనుకుందాం. 350కి వచ్చింది పుట్. అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనం స్టాప్ లాస్ రివైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అక్కడ 480 దగ్గర స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ 350 దగ్గర ఆప్షన్ ప్రీమియం ఉంది, పుట్ ప్రీమియం ఉంది. 350లో 20% అంటే 70. సో ఇప్పుడు ఈ 350కి 70 పాయింట్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు మన రివైజ్డ్ స్టాప్ లాస్ 420, 480 కాదు. ఇది ఫస్ట్ టైం మనం రివైజ్ చేస్తున్న స్టాప్ లాస్. అప్పటి వరకు మనం రెండుటి స్టాప్ లాస్ని టచ్ చేయం. కాల్ స్టాప్ లాస్ ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో అప్పుడే మనం పుట్ స్టాప్ లాస్ని, ఎప్పుడైతే కాల్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందో అక్కడున్న పుట్ ప్రీమియంకి 20% తీసుకుంటాం అంతే. బట్ అక్కడి నుంచి పుట్ ప్రీమియం ఫాలో అయ్యే ఎవ్రీ 10%కి కూడా స్టాప్ లాస్ని మారుస్తూనే వస్తాం. ఎగ్జాంపుల్ 350 దగ్గర ఉన్నప్పుడు 420 స్టాప్ లాస్ అని ఏదైతే అనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా 10% అని కాదు, నియర్ టు 10% దగ్గరికి వస్తుంటే మార్చేస్తాం. 350 నుంచి 320కి వచ్చింది అనుకోండి, నియర్ టు 10% ఫాలో అయింది అనుకోండి, 320లో 20% స్టాప్ లాస్ తీసుకుంటాం. 320కి అనదర్ 20% స్టాప్ లాస్ అంటే 384. అగైన్ 320 నుంచి పుట్ ప్రీమియం 300కి ఫాలో అయింది అనుకోండి, ఈసారి అగైన్ స్టాప్ లాస్ని 384 నుంచి మాడిఫై చేస్తూ 360కి తీసుకొస్తాం. ఇంకా దగ్గరికి తీసుకురాకూడదు స్టాప్ లాస్, మినిమం ఒక 20% స్పేస్ని మెయింటైన్ చేస్తూ ఆ ప్రీమియం వెళ్తున్న డైరెక్షన్ ఉంటుంది చూసారా, ఆ డైరెక్షన్లో మాడిఫై చేసుకుంటూ స్టాప్ లాస్ని తీసుకొస్తాం. ఇది ఒక బెస్ట్ కంట్రోలింగ్ మెథడ్ మనం వోల్టైల్ మార్కెట్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి. మీరు జస్ట్ ఇలా స్టాప్ లాస్ రివైజ్ చేయకుండా అలా వదిలేసినా రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనకి మనీ వస్తుంది, ట్రెండింగ్ మార్కెట్లోనూ మనకి మనీ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేస్తున్నది, ట్రయల్ చేస్తున్నది స్టాప్ లాస్ని ట్రెండింగ్ మార్కెట్స్ కోసమో రేంజ్ బౌండ్ మార్కెట్స్ కోసమో కాదు, వోలటైల్ మార్కెట్స్ కోసం. బికాస్ మార్కెట్ మీరు గమనించారా, మార్నింగ్ మనకు ఓపెన్ అవుతున్న పాయింట్ ఉంటుందా, అక్కడి నుంచి ఓ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, ఒక పాయింట్ తీసుకుంటుంది, ఆ పాయింట్ నుంచి రివర్స్ అయిపోతుంది. ఆర్ ఇంకొన్ని సందర్భాల్లో మార్నింగ్ ఏ మూవ్ అయితే మనకు ఉంటుందో అది ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. ఇంకా ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్ నుంచి ఫాలో అవుతూ ఉంటే 12:30, 1 o'clock తర్వాత నుంచి ఇంకా ఇంటెన్స్ ఫాల్ ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఒక ట్రెండ్కి సెకండ్ హాఫ్లో ఉన్న ట్రెండ్కి మ్యాచ్ ఉండొచ్చు, మ్యాచ్ ఉండకపోవచ్చు. సో మ్యాచ్ ఉండకపోతే అగైన్ రివర్స్ అయితే మనం స్టార్టింగ్లో కాల్ పెట్టిన స్టాప్ లాస్ హిట్ అయ్యి సెకండ్ హాఫ్లో పుట్ పెట్టిన స్టాప్ లాస్ కూడా హిట్ అయింది అనుకోండి, మార్నింగ్ మనకి ఏ ప్రాఫిట్ అయితే కనిపిస్తుంటుందో అది ఆఫ్టర్నూన్కి లాస్ అవుతుంది. సో కాబట్టి ఇలా ట్రైలింగ్ చేసుకుంటూ వస్తాం. థియరీ అయిపోయింది, బోర్డ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ని గమనిద్దాం. నేను 0 దాకా తీసుకువెళ్ళి చెప్తాను. ఇక్కడ మీకు క్యాపిటల్ ఎంత అవుతుంది, డబ్బులు ఎంత అవుతుంది అనేది కూడా ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. దీని తర్వాత బ్యాక్ టెస్టింగ్ మాట్లాడుకుందాం. లైక్ ఇది పాస్ట్ 5 years మనం చూస్తే ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందని. ఇప్పుడైతే మనం 0 దాలోకి వెళ్దాం. ఇన్ ద మనీ అంటే ఏంటి, ఎట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, వీటి ఎగ్జాంపుల్స్ని మాట్లాడుతూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 38,250 దగ్గర ఉంది కాబట్టి నేను 38,200ని ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేసి ఉంచాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన క్లియర్గా గమనించవచ్చు. మనం ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటే మన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు 1,80,000. కానీ వన్స్ మీరు ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసేసాక బ్రోకర్ మీ దగ్గర నుంచి బ్లాక్ చేసేది కేవలం 1,42,000. బట్ ఐ సజెస్ట్ మినిమం 2 lakh అయినా సరే మన డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకొని మాత్రమే ఈ స్ట్రాటజీని టచ్ చేయండి. మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయాల్సి ఉంటే వాళ్ళు మనల్ని అడిగేది 1,80,000 దగ్గరగా. అది ఉంటేనే అసలు మనం ఎగ్జిక్యూట్ చేయగలం ఆర్డర్. కానీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనం వెళ్ళి చూసామనుకోండి 1,42,000 బ్లాక్ అయి ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద మనీ అవైలబుల్గానే ఉంటుంది. అని నేను చూపిస్తాను చూడండి. వన్స్ ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేశాక అవైలబుల్ మనీ ఎలా ఉందని చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ 1,78,000 మన దగ్గర బ్లాక్ అవ్వలేదు. లాస్ట్కి 9:30కి స్టార్ట్ చేసాం ఈ స్ట్రాటజీని. ఎగ్జాక్ట్ మీరు టైం గమనించవచ్చు. టాప్ సైడ్ కూడా 9:30కి మనకి ఈ స్ట్రాటజీ స్టార్ట్ అయింది. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక పాయింట్ వరకు మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి ఏ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, 20% స్టాప్ లాస్ ఏవి హిట్ అవ్వలేదు. ఈ రెండిట్లోనూ డికే ఉంది. బికాస్ మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉండేసరికి మీరు గమనిస్తే మనం పుట్ని సెల్ చేసింది 707 దగ్గర. మనం 20% తీసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ పెట్టాలని చూసాం అనుకోండి, నియర్ టు 840 దగ్గర స్టాప్ లాస్ పెట్టుండాలి మనం. ఆ పుట్ ఆప్షన్ ఒక చార్ట్ని గమనిస్తే నియర్ టు 140 అరౌండ్ మనకి మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. యాక్చువల్గా ఒక పాయింట్ వరకు ఫాలో అవుతున్న ప్రీమియం కాస్త
నియర్ టు 600 దగ్గర నుంచి 840 వరకు ర్యాలీ అయింది. సో ఈ 840 దగ్గర మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. 840 దగ్గర ట్రిగ్గర్ అయిన తర్వాత కొంచెం బ్యాక్ అయి ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది, పుట్ ఆప్షన్ ప్రీమియం పెరిగిపోయింది. సో మనకు అది నీడ్ లేదు. మనకి ఈ పాయింట్లో మనం పుట్ ఆప్షన్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు మనకు మిగిలిపోయింది కాల్ ఆప్షన్. సో ఒక స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మనం ఏమనుకున్నాం, అక్కడ ఎంత ప్రైస్లో అయితే ప్రీమియం ట్రేడ్ అవుతుంటుందో ఆ ప్రైస్కి 20% స్టాప్ లాస్ పెడతాం అనుకున్నాం కదా. అలా చూస్తే మనం సెల్ చేసిన దగ్గర పెట్టిన స్టాప్ లాస్ మాడిఫై చేస్తూ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి 20% స్టాప్ లాస్ ఎంతైతే వస్తుందో అంత మనం మాడిఫై చేస్తాం 20% స్టాప్ లాస్కి. సో అలా స్టాప్ లాస్ని రివైజ్ చేస్తూ వచ్చాం. సో నియర్ టు 3 o'clock అయిపోతుంది కాబట్టి ఉన్న కాల్ ఆప్షన్ కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను. ఈ జోన్స్లో నియర్ టు 540, 550 అరౌండ్ మనం ఎగ్జిట్ అయిపోయాం. ఈ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అయ్యాం. ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతునేసరికి ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం ఇంకా ఫాలో అయింది, 460 వరకు ఫాలో అయిపోయింది. ఉంటే ఇంకా ఎక్స్ట్రాగా మనీ వచ్చేది కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన లాజిక్ ఒకటే, మనం బెస్ట్ మూవ్ని క్యాప్చర్ చేయట్లేదు. ఇక్కడ ప్రాక్టికల్గా మీరు చేస్తున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఒక దగ్గర ఎగ్జిట్ అవుతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే అది ఇంకా ఎక్కువ ఫాలో ఉంటుంది. అది కూడా మనం కంట్రోల్ చేసి నెక్స్ట్ టైం ఇదే రూల్స్ని అప్లై చేసుకుంటూ ఒక స్టాప్ లాస్ అనుకుంటున్నారు, అది రెస్పెక్ట్ చేయండి. అది ఎంత అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను 20 అంటున్నా, మీరు 25 తీసుకోండి, 30 తీసుకోండి. మీరు ఒకవేళ బ్యాక్ టెస్ట్ చేస్తూ తను చెప్పిన దానికంటే ఇది బెటర్గా ఉంది కదా అని మీరు చేంజెస్ని చేసుకోండి. బట్ అల్టిమేట్గా ఒక సిస్టమ్కి స్టిక్ అవ్వండి, ఒక స్టాప్ లాస్కి స్టిక్ అవ్వండి, దాన్ని మెయింటైన్ చేయండి. బట్ ఆ ట్రైలింగ్ చెప్పాను చూసారా, దాన్ని అగైన్ చెప్తున్నాను, సింపుల్గా గుర్తుంచుకోండి. స్టాప్ లాస్ ఎప్పుడైతే ఒక సైడ్ మనకి హిట్ అవుతుందో అనదర్ సైడ్ యూజువల్గా ఏం చేస్తుంటారంటే స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిన వెంటనే అనదర్ సైడ్ కాస్ట్కి తెచ్చేస్తారు. లైక్ 400లో సెల్ చేస్తాం, ఈ 400లో దానికి 480 స్టాప్ లాస్, ఈ 400లో దానికి 480 స్టాప్ లాస్ పెట్టుంటాను స్టార్టింగ్. ఒకటి 400 నుంచి 480కి వెళ్ళి ప్రీమియం వెళ్ళి ఒకటి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకుందాం. యూజువల్గా ఎలా ఉంటుందంటే మెంటాలిటీ, సో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఇంకొక ప్రీమియం ఫాలో అయి ఉంటుంది. సో ఫాలో అవ్వగానే జనరల్ థీరీ మనకు ఎలా అనిపిస్తుంటుందంటే ఇలా ఫాలో అయింది కాబట్టి ఈ ఒక స్టాప్ లాస్ 480 బదులు 400కి తీసుకొస్తే బెటర్ అని ఎలా అనిపిస్తుంటుంది. కానీ అలా చేయొద్దు. బికాస్ కొన్ని సందర్భాల్లో ప్రీమియం అంత ఎక్కువగా పడకపోయి ఉండొచ్చు. ఇది 80 పాయింట్స్ పెరిగినా ఇదే 20 పాయింట్స్ 30 పాయింట్సే ఉండి ఉండొచ్చు. సో మనం ఎంతకు అమ్మాం అక్కడికి తీసుకొచ్చేయాల్సిందే, రిస్క్ తగ్గించేయాల్సిందే అని ఎంతకు అమ్మామనే దగ్గర మనం రాకూడదు, ఎంతకు సెల్ చేసామనే దగ్గరికి రాకూడదు. ప్రీమియం ఎక్కడుంది, ఎక్కడి వరకు ఫాలో అయింది, అక్కడ 20% చూస్తాం. మనం ఎప్పుడు గ్యాప్ 20% ఇస్తాం మార్కెట్కి, స్పేస్ ఇవ్వాలి, లేకపోతే స్టాప్ లాస్ ఈజీగా ట్రిగర్ అవుద్ది. సో కాస్ట్ కాదు మనం తీసుకొస్తున్నది, లేదు మీరు కాస్ట్కి తీసుకొచ్చినా పర్లేదు, బట్ దాని తర్వాత ట్రైల్ చేసుకుంటూ రండి. ఇప్పుడు నేను మీకు ఏ బ్యాక్ టెస్టింగ్ డేటా అయితే చూపించబోతున్నానో దానికంటే ఇంకా బెస్ట్ రిటర్న్సే మీకు జనరేట్ అవుతాయి. బికాస్ అక్కడ ఈ ట్రైలింగ్ రిలేటెడ్గా నేను బ్యాక్ టెస్ట్ చేయలేకపోయాను. ఇంకా ట్రయల్ చేస్తూ 10% ఫాలో అవుతుంటే ఇంకా ట్రయల్ చేస్తూ ఇది ఇంకా మీకు ఇంకా రిస్క్ని తగ్గిస్తుంది, ఇంకాస్త బెటర్ ప్రాబబిలిటీని ఇస్తుంది అది. సో ఇఫ్ ఇన్ కేస్ ట్రయల్ చేయకుండా జస్ట్ స్టాప్ లాస్ని కాస్ట్కి తీసుకొచ్చేస్తుంటే మీన్స్ 50%లో టార్గెట్, 20%లో స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే అనదర్ ఏదైతే మనకి ఫాలో అవుతూ ఉంటుందో ప్రీమియం, ఆ ఒక ప్రీమియం స్టాప్ లాస్ని కాస్ట్కి తీసుకొచ్చేస్తుంటే, సింపుల్గా ప్లెయిన్గా ఉంచుంటే మనకి లాస్ట్ 5 yearsలో ఈ సిస్టమ్ ఎలా వర్క్ అయ్యేది, ఏ మంత్స్లో ఆ సిస్టమ్ రిలేటెడ్గా మనకి ఎలాంటి రిటర్న్ జనరేట్ అయ్యేది అన్న డేటా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 2017 ఫిబ్రవరి మంత్లో తప్పించి ఆ ఎంటైర్ మంత్లో లాసే ఉంది. ఆ స్ట్రాటజీ ఎంటైర్ మంత్ ఫాలో అంటే లాసే వచ్చేది. ఆ ఒక్క మంత్ తప్పించి ఎవ్రీడే ఈ స్ట్రాటజీ మార్కెట్లో అప్లై చేస్తుంటే ఇక రెస్ట్ ఆఫ్ ద అన్ని మంత్స్ కూడా ప్రాఫిటబుల్ మంత్సే. ఆన్ ఇయర్లీ బేసిస్ 2017, 18, 19, 20, 21 ఈ 22 జనవరి స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు చూసినా ప్రాఫిటబుల్ డేసే. అండ్ ఇక రెస్ట్ ఆఫ్ ద డేటా టాప్ సైడ్ కూడా మనకు కనిపిస్తుంది. విన్నింగ్ డేస్ ఎన్ని డేస్ మనం విన్ అయ్యాం, లూజ్ అయిన డేస్ ఎన్ని ఇక్కడ గమనించండి. లూజ్ అయిన డేస్ ఎన్ని, 508 డేస్ మనం లూజ్ అయ్యాం. మన స్ట్రాటజీ ఫెయిల్ అవ్వందేం కాదు, ఫెయిల్ అవుతుంది. ఈవెన్ రెగ్యులర్ ఇన్కమ్ అనే ఒక వర్డ్ కనిపిస్తుంది అంటే అది రెగ్యులర్ ఇన్కమ్ అంటే అది ప్రతి డే రెగ్యులర్ అని కాదు. మనకి ఓవరాల్గా ప్రాఫిటబుల్గా ఉంటున్నామా లేదా, మనం ఎవ్రీడే సంపాదించాలని మనమే టెస్ట్ కాదు కదా, అది మార్కెట్తో మనమే టెస్ట్ కాదు కదా. ప్రాఫిట్ వస్తే పాస్ అయినట్టని, లాస్ వస్తే ఫెయిల్ అయినట్టని. సో ఇక్కడ మనమే ఎగ్జామ్ రాయట్లేదు, మనం ప్రాఫిటబుల్గా ఉండాలి. అది ఎవ్రీడే ఉండాలంటే మార్కెట్లో పాసిబుల్ కాదు. కాబట్టి మనం ఎలాంటి సిస్టమ్ని డెవలప్ చేస్తామంటే ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. మార్కెట్ మన దగ్గర నుంచి తీసుకోవాలన్నప్పుడు తక్కువ లాస్ని ఇస్తాం, మార్కెట్ మనకి ఇవ్వాలనుకున్నప్పుడు మన సిస్టమ్ ద్వారా మనం ఎంతైతే క్యాప్చర్ చేయగలమో అంత క్యాప్చర్ చేస్తాం, అంత ఎక్కువ తీసుకుంటాం. అలా ఇస్తున్న దానికంటే ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఎప్పుడైతే మీరు ఇచ్చేదానికంటే
తీసుకునేది ఎక్కువగా ఉంటుందో ఇది మీ విన్నింగ్ రేట్ని పెంచుతుంది. సో ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రిస్క్ని కంట్రోల్ చేయండి, ప్రాఫిటబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. లేదు నేను ప్రాఫిట్స్ని చూస్తాను రిస్క్ని పట్టించుకోనంటే ఉన్న క్యాపిటల్ పోతుంది. సో ఇప్పుడు ఏ వెబ్సైట్లో అయితే నేను చేశాను ఇదంతా, ఆ వెబ్సైట్ ఒక లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ బ్యాక్ టెస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే త్రూ ఆ లింక్ వెళ్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీరు కావాలనుకుంటే ఐ థింక్ పెయిడ్ ఇది. అక్కడ కావాలంటే మనం కొన్ని క్రెడిట్స్ని కొనాలి, కొని బ్యాక్ టెస్ట్ చేయాలి. కాబట్టి నేను వెబ్సైట్ని ఎక్కువగా చెప్పట్లేదు. లేదు మేము బ్యాక్ టెస్ట్ చేయాలనుకుంటున్నాం, ఇలా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే నేను చేస్తాను వీడియో. కాకపోతే ఇది పెయిడ్, ఐ థింక్ ఒక 700 రూపీస్ అలా పెడితే కొన్ని క్రెడిట్స్ ఏదో ఇస్తున్నట్లున్నారు. దాంతో మనం మల్టిపుల్ స్ట్రాటజీస్ లాస్ట్ 1 ఇయర్లో ఎలా రిటర్న్ ఇచ్చింది స్ట్రాటజీ, లాస్ట్ 3, 4, 5 ఇయర్స్ ఎలా చేసిందనేది తెలుసుకోవచ్చు. మల్టిపుల్ స్ట్రాటజీస్ రిలేటెడ్ క్రెడిట్స్ పరంగా 1 ఇయర్ చేయాలంటే 1 క్రెడిట్, 2 ఇయర్ అంటే 2 క్రెడిట్. నేను ఇది ఫ్యూ ఇయర్స్ డేటా కోసం నేను వెబ్సైట్లోకి వచ్చాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి, డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ డెఫినెట్లీ మన ఛానల్లో వస్తాయి. ఆప్షన్ సెల్లింగ్ అనే కాదు, ఈక్విటీ సిరీస్ రిలేటెడ్గా కూడా అక్కడ జరుగుతున్నాయి కదా, కాన్సెప్ట్స్ జరుగుతున్నాయి. ఇంకొంత టైం తర్వాత నుంచి అక్కడ స్ట్రాటజీస్ కూడా వస్తాయి. సో డెఫినెట్లీ మన ఛానల్లో ఇన్ ద బెస్ట్ ఎఫ్ఎన్ఓ అండ్ ఈక్విటీ ఉన్న థియరీ ఆల్రెడీ ఎఫ్ఎన్ఓ అయిపోయింది, స్ట్రాటజీస్ అయిపోయి అంతా అయిపోయింది. ఈక్విటీలో కూడా థియరీ అంతా మాట్లాడుకున్న తర్వాత స్ట్రాటజీస్ని కూడా మేము బెస్ట్ అనుకున్నవే తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇఫ్ మీకు మన ఛానల్ ద్వారా వాల్యూ క్రియేట్ అవుతుంది, అడ్వాంటేజ్ ఉంది మన ఛానల్ ద్వారా అనుకొని మన ఛానల్ని సపోర్ట్ చేద్దామని మీరు భావించినప్పుడు మీరు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేస్తూ ఉంటే మన డే ట్రేడర్ తెలుగు రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు అలా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు త్రూ మన లింక్స్ వెళ్ళి చేసినట్లయితే అది మన ఛానల్కి అడ్వాంటేజ్ అవుతుంది. డైరెక్ట్ వెబ్సైట్ కాకుండా మన ఛానల్ ఒక రిఫరల్ లింక్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఐ హోప్ ఈ వీడియోని మీరు లైక్ చేశారని. ఇఫ్ లైక్ చేయలేదంటే ఉన్న డౌట్స్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ Q&A ఎలా ఒకటి ప్లాన్ చేసి మీకు ఆ డౌట్స్ని కూడా మీకు ఒకవేళ క్లియర్గా అర్థం కానట్లయితే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.